హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కంటే థ్రిల్లర్ మూవీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి అంటే ఎగ్జైట్గా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కొత్త యూనిక్ థ్రిల్లర్ మూవీతో కర్మణ్యే వాదికరస్తే అనే ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు బ్రహ్మాజీ గారు, మహేంద్రన్ గారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీ పేరు అయితే పేపర్లో వచ్చిందా? వస్తుంది, నా పేరు వస్తుంది. వస్తుందా? బై ది ఎండ్ వస్తుందా? ఎస్. హాయ్ మహేంద్రన్ గారు. మీరు దేవి మూవీతో మమ్మల్ని ఇప్పటికీ ఆ భయం వదిలిపెట్టలేదు, మళ్ళీ ఈ మూవీలో భయపెట్టేశారు. అంటే కొంచెం బోల్డ్ కూడా కనిపించింది. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో? ఐ వాజ్ లిటిల్ అన్కంఫర్టబుల్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి అబ్బాయిగా ఆడియన్స్ దగ్గర పేరు తీసుకుని సడన్గా ర్యాక్ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్. బట్ ఐ లవ్డ్ ఇట్. నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్ సినిమా చూస్తారు కదా, జేమ్స్ బాండ్ ఎలా ఉంటాడు, ఇలాంటి పనులు చేస్తాడు కదా, అలా నన్ను కన్విన్స్ చేశారు. అండ్ యా, ఇట్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని చూడొచ్చు అంటారు ఈ మూవీ? 100%. ఓకే. మంచి థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓకే. బ్రహ్మాజీ గారు, మీరు ఇందులో పోలీస్గా కనిపించారు. పైగా ఇంకొక ట్రైలర్లో చూసాము కత్తితో పొడుస్తున్నారు. సో మీరు ఇందులో విలనా లేకపోతే పోలీస్ క్యారెక్టరా? పోలీసులు పొడవరా? పొడుస్తారు కానీ యూనిఫామ్లో లేకుండా పొడుస్తున్నారు కదా. డ్యూటీలో ఉండం ఒక్కోసారి. ఓకే. 24 hours యూనిఫామ్ వేసుకోం కదా. మూవీ స్టోరీ విన్నాక మీకు ఫస్ట్ అసలు ఎలా అనిపించింది? అమర్ నరేషన్ చేసినప్పుడు. బట్ ఇందులో ఉన్న ఏంటంటే 3 మేజర్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏ సీన్లో కలవరు. ఓకే. సో మీరు కలవరు ఎక్కడ సినిమాలో మాకు కాంబినేషన్ ఉండదు. బట్ ఒకే మిషన్ మీద ముగ్గురు పనిచేస్తున్నట్టు యాక్చువల్గా. ఓకే. తెలియకుండా. ఓకే. సో లాస్ట్కి ఎలాగా ఏమైంది, ఎలా సాల్వ్ చేశారన్నది అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో యాక్చువల్గా. ఓకే. సస్పెన్స్ అనేది ఎండ్లో పెట్టారు. అవును. రైట్. బట్ ముగ్గురు ఎక్కడ కాంబినేషన్ ఉండవు. ముగ్గురు ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ డిపార్ట్మెంటే. ఓకే. ఒక్కొక్క దాంట్లో మాట, సర్వీసెస్ మాట. ఆపరేషన్ సింధూర్కి ఈ మూవీకి లింక్ ఉంది అని విన్నాను, నిజమేనా? ఈ మూవీ స్టార్ట్ అయిపోయి ఫినిష్ అయిపోయిన తర్వాత అది జరిగింది. సో రెండు ఇంచుమించు ఒకలాగా ఉంటాయి కాబట్టి. సో మూవీ స్టార్ట్ చేసిన అంటే బిఫోరే స్టార్ట్ చేశారు మీరు ఆపరేషన్ సింధూర్ అంటే బిఫోరే స్టార్ట్ చేశారు. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ ట్రావెల్లో? చాలా బాగుందండి. ఇది ఇప్పుడు నేను ఎప్పుడో పోలీస్ క్యారెక్టర్ చాలా చేశాను, కానీ ఇన్వెస్టిగేషను, ఒక యాక్షన్ బ్యాక్డ్రాపు, చిన్న చిన్న మారువేషాలు వేసుకుని తిరగడం, షూటింగ్ చాలా బాగా చేశాను నేను. ఓకే. మహేంద్రన్ గారు, మీరు చూస్తేనేమో హీరో లాగా ఉన్నారు, కాకపోతే విలన్ అనిపిస్తున్నారు మాకు ఇందులో. అంటే మీరు అప్కమింగ్ కూడా మేము మీ నుంచి విలన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దేవిలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. నాకు యాక్చువల్లీ ఇందులో హీరో అతను. హీరోనా? అట్లా అనిపించలేదు సార్ మాకు ట్రైలర్ చూస్తే. ఇప్పుడు హీరోలు అందరూ హీరోలా ఉంటున్నారా ఏంటి? ఓకే. అందరు నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు. ఏమో అమ్మాయిల్ని ఏదో ప్లే బాయ్ లాగా కనిపించారు. అదే మా అమ్మని చూపించిన కథ. ఓకే. నో, యాక్చువల్లీ నాకు విలన్ చేయడం చాలా ఇష్టం. అందులో పెద్దగా బౌండరీస్ ఏం కనిపించదు నాకు యాక్ట్ చేయడానికి. ఓకే. కెన్ గో ఎనీ ఎక్స్టెంట్ అన్నట్టు. అండ్ నాకు లైఫ్ ఇచ్చింది ఒక విలన్ గానే కదా మాస్టర్లో. అక్కడ నుంచి ఐ లవ్ డూయింగ్. అండ్ 2 షేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో చూడటానికి ఒకలాగా ఏంట్రై అబ్బాయి, ఏంటి ఆ ఉన్న అమ్మాయిలతో అంతా వీడు ఏదో చేస్తూనే ఉన్నాడు, వీడు ఎవరు అలాగే ఉంటుంది. తర్వాత వై, ఎందుకు వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అన్నదానికి ఒక స్ట్రాంగ్, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫ్లటింగ్ కూడా ఒక రీజన్ ఉంది. ఓకే. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ రీజన్. ఓకే. చెప్పాలని కూడా చెప్పలేదు. సినిమా చూస్తే దాంతో అసలు ఇందులో లవ్ సీన్స్ ఉన్నాయా? ఉంది. నాకే 4-5 అమ్మాయిలు. మీరు ఒకళ్ళతో లవ్ సీన్, ఒకళ్ళతో చేస్తే అది లవ్ సీన్ అంటారు కదండి. లేదు, అది అందరికి లభిస్తారు. 5 మంది ప్రేమ పంచుతున్నారా మీరు? అంటే మీ నెక్స్ట్ మూవీస్ లో కూడా మేము విలన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆఫ్ కోర్స్. కంపల్సరీ 4 లవ్ సీన్లు, 4 అమ్మాయిలు ఉండాలి. అగ్రిమెంట్లు రాస్తారు కదా. బ్రహ్మాజీ గారు, మీరు కొన్ని సీరియస్ రోల్స్ చేశారు ఇప్పటి వరకు, కొన్ని కామెడీ రోల్స్ చేశారు. 2 కాంట్రాస్ట్ అన్నమాట. మీరు ఇటు నుంచి ఇటు అసలు ఎలా చేంజ్ అవుతున్నారు? అలాగే నాకు అన్ని క్యారెక్టర్ చేయడం ఇష్టం. చేంజ్ మీన్స్ లైక్ ఫన్ ఇష్టం, సీరియస్ ఇష్టం. ఓకే. సో అది ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏదో ఒక దాంట్లో ఉంటే ఆడియన్స్ బోర్ కూడా వేస్తుంది. మనం రాగానే నవ్విస్తాడని నవ్వుతూనే ఉంటారు, లేకపోతే సీరియస్. బట్ ప్రిపేర్ వాళ్ళు ఏ క్యారెక్టర్ వేస్తున్నాడో వాళ్ళకే తెలియదు. ఓకే.
అది సర్ప్రైజింగ్గా ఉంటుంది. సర్ప్రైజింగ్గా ఉంటుంది. రైట్, మీరు చాలా రోల్స్ చేశారు, బ్రదర్గా చేశారు, హీరోగా చేశారు, ఇలా చాలా చేశారు. నేను ఈ క్యారెక్టర్ కూడా చేసుంటే బాగుండు అనిపించింది ఏమన్నా ఉందా మీకు మీ ఓవరాల్ కెరియర్లో? విజయ్ సేతుపతి ఒక సినిమాలో సూపర్ డీలక్స్ అనే మూవీ ఓ చేశారు. మై గాడ్, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, మీ రియల్ లైఫ్లో కూడా సేమ్ నలుగురు ముగ్గురు లవ్ షేరింగ్ లవ్ షేరింగ్ అండి? నో వే, ఓన్లీ షూటింగ్, నో లవ్ షేరింగ్. మీరు మళ్ళీ అటు తమిళ్ వైపు వెళ్తున్నారా లేదు మొత్తం టాలీవుడ్? నో బోత్ తమిళ్ అండ్ Both తెలుగు రెండు చేస్తారు. రైట్, ఎందుకంటే రెండు లాంగ్వేజ్ తెలుసు కాబట్టి అది కొంచెం ఈజీ. ఓకే. ఇప్పుడు కర్మణ్యే వాధికరస్య అనేది భగవద్గీత నుంచి తీసుకున్న పాయింట్ అది మనకి. సో అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది కదా. సో మీ లైఫ్లో అలాంటి పదం ఎప్పుడైనా యూస్ చేశారా? మేము చేసేది అదే యాక్చువల్గా. ఓకే, మాకు మూవీ హిట్ అవుద్దులే తెలియదు మాకు, బట్ వీ గివ్ 100% కమిట్మెంట్, డెడికేషన్. రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఆడుతుందో లేదో, బట్ ప్రతి సినిమా ఆడద్దనే చేస్తాం. అవును. సో రియల్ లైఫ్లో మనం అందరూ చేసేది అదే కదా. ఎస్. ఇప్పుడు సోషల్ మీడియా తీసుకుంటే ఒక మూవీ తీస్తున్నారంటే డైరెక్టర్ కష్టం ఉంటుంది, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్స్ అందరి కష్టం ఉంటుంది. బట్ సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది ఇప్పుడు అది హిట్టా ఫ్లాపా అనేది. దానిపైన మీ అభిప్రాయం? అంటే అందరూ రివ్యూవర్స్ అయిపోయారు ఇప్పుడు. ఆడియన్స్ కూడా సినిమా చూస్తూ ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్, అటు సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు జనరల్గా ట్వీట్లు పెట్టచ్చు. లేకపోతే సోషల్ మీడియాలో అసలు కాన్సన్ట్రేషన్ అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ముందే రేటింగ్లు ఇచ్చేస్తున్నారు. ఎవడు ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు రేటింగ్లు ఇవ్వడం వేరు, రివ్యూర్స్. మామూలుగా ఆడియన్స్ నాకు 2.5 రేటింగ్, 3 నా వ్యూ అని ఎవరికి వాళ్ళ. సో పెద్ద సీరియస్గా తీసుకోకర్లేదు. అంటే కొంతమంది రేటింగ్స్ చూసుకొని వెళ్తుంటారు కదా మూవీస్కి. చిన్న సినిమాలకు రివ్యూస్ బాగుంటే వెళ్తారు, పెద్ద సినిమాలకు ఎవరు ఆపినా. ఇప్పుడు లైక్ అలా మన ఓజీ వస్తుంది ఇప్పుడు, ఆ రేటింగ్తో సంబంధం ఉండదు. పుష్ప కానీ సలార్ కానీ ఈ మూవీ వస్తుందంటే ఇంకా కల్కి కైండ్ ఆఫ్ మూవీస్ మార్నింగ్ షో టాక్ సంబంధం లేదు. ఆ రోజంతా 2 రోజులు 3 రోజులు పండగ పెద్ద సినిమాలకి చూసేస్తారు. ఇప్పుడు ఎన్ఐఏ, పోలీస్వి రిలేటెడ్గా బిఫోరే థ్రిల్లర్ మూవీస్ చాలా వచ్చాయి. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సార్ చెప్పినట్టే 3 క్యారెక్టర్సే సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది, కానీ ఎక్కడ ఆ క్యారెక్టర్ ఎక్కడ కలవదు. అందరూ అనుకుంటారు ఓకే మేబీ క్లైమాక్స్లో ముగ్గురు వచ్చేసి ఫైట్ చేసి ప్రాపర్ కమర్షియల్ సినిమాలా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ మిషన్ కరెక్ట్గా ఫాలో అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇంకో దగ్గర ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇక్కడ తను కనిపెట్టిన దానికి ఇక్కడ ఒక ఆన్సర్ దొరుకుతుంది. సో అలాగే వెళ్తూ ఉంటుంది. అండ్ వెరీ ఈజీ రిలేటబుల్. సర్చ్ చేసిన క్యారెక్టర్, నేను సినిమా మొత్తం చూసాను కదా, సర్చ్ చేసిన క్యారెక్టర్ ఎవ్రీ వన్ లైక్ ఇంట్లో ఎవరున్నా కానీ రోజు పనిచేసేవాడికి ఏ రికగ్నైజేషన్ దొరకకపోతే ఓ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట సార్ది. ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఫన్ చేస్తుంది, క్యారెక్టర్ సీరియస్గా చేస్తుంది. ఎస్ సార్ సీరియస్ అది ఉంది. చాలా మంది ఈ షార్ట్స్ చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో మీ ట్రైలర్లో చూస్తుంటే కూడా అమ్మాయిలాగా శారీ కట్టుకున్నంత చేస్తుంటారు అనమాట. సో హీ హాస్ సో మచ్ ఆఫ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. అదంతా చాలా ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్. సార్ ఇప్పుడు కర్మణ్యే వాధికరస్తే అనేది అసలు ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నట్టు ఈ మూవీకి? మీరే చెప్పు, దాని మీనింగ్ ఏంటి? అదే చెప్పాను, పని చేసుకుంటూ వెళ్ళాలి, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సేమ్ అందరూ మా ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు పని చేస్తూనే ఉంటాం. ఓకే, రిజల్ట్ October 1 చూద్దామంటారు అంతే. సార్ ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ గారు కానీ అంటే ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు కొన్ని సినిమాల్లో మధ్యలో చేంజెస్ చేస్తారు అని విన్నాను నేరేషన్లో. అలాంటి చేంజెస్ ఈ మూవీలో ఏమైనా జరిగాయి? ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ ఏం స్క్రిప్ట్ చెప్పాడో ఏం సీన్లు అయ్యే తీశారు. ఓకే. సో ప్రొడ్యూసర్ పాపం ఎప్పటికప్పుడు ఆయన దుర్గాప్రసాద్ ఆయన ఎప్పటికప్పుడు డైరెక్టర్ ఏమడిగితే అది ఇచ్చుకుంటూ వచ్చాడు అన్నమాట. ఓకే. సో బాగా ఖర్చు పెట్టారు ఇది. అప్పుడు ఆయన షెడ్యూల్ సపరేట్గా తీశారు, ఆయన వర్క్ వేరు కదా. ఓకే. సో వైజాగ్లో తిరిగి కంప్లీట్ వైజాగ్ హైదరాబాద్ ఉన్నది, నాది ఓన్లీ హైదరాబాద్ లోకల్లో ఇదన్నమాట. సో నా డిపార్ట్మెంట్లో నా లైఫ్, నా హౌస్ మొత్తం నేను ఎలా ఇన్వెస్టిగేట్ చేశాను అనేది నా పార్ట్ ఉంటుంది.
ఓకే. అలాగ అయింది. మళ్ళీ శత్రువు కూడా ఉన్నాడు అనదర్. సో శత్రువు పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వెళ్తుంటుంది, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వెళ్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ వెళ్తుంది. లాస్ట్గా ఏమైనది అన్నది ఫస్ట్ October 1 చూడాలి మేము. దానికన్నా ముందు చూడొచ్చు, ప్రీమియర్ వేస్తాం కాబట్టి. వేస్తానండి. ఓకే, నైస్. మీ రోల్ అసలు మీకు ఎలా అనిపించింది? సో మెనీ షేడ్స్ ఉంది కదా, ఐ లైక్ టు పర్ఫార్మ్ లైక్ దట్. సో అండ్ యునో సినిమా అంటే నేను మాత్రం సినిమా కాదు కదా, సార్ మాత్రం కాదు కదా. నాకు డైరెక్టర్ వచ్చేసి ఆ స్ప్లిట్ చేసింది చాలా నచ్చింది. యూనో అందరికీ ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్, ఎవరికి ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎవరికి ఏం లేకుండా. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఆర్టిస్ట్ మేబీ సమ్ అదర్ ఆర్టిస్ట్, సార్ కాకుండా ఇంకో ఆర్టిస్ట్ ఏమైనా ఉంటే కూడా అందరికీ ఈక్వల్గానే ఉన్నట్టు ఉంది కదా, నాకేం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతాయి. అక్కడ ఏం లేకుండా అందరికి ఈక్వల్గా రైటింగ్. సో అవంతా సో ఈ మూవీలో అందరు హీరోలే, వెరీ ఈక్వల్. ఎస్ ఎస్. మరి విలన్ ఎవరు? సిచ్యువేషన్ విలన్. సిచ్యువేషన్ విలన్. సిచ్యువేషన్ బికాస్ వి ఆల్ డూయింగ్ ద సేమ్ మిషన్ కదా, ఇట్స్ ఆల్ అబౌట్ టెర్రరిస్ట్ కదా. మాకు విలన్ ఇంకెవరు ఉంటారు, టెర్రరిస్టే కదా. సో ఆ సిచ్యువేషన్ థింగ్స్ ఆర్ విలన్. సో సెట్స్ లో కూడా మీరు ఎవరు కలవలేదా? నో, షూటింగ్ సెపరేట్గా జరిగింది. నా షూటింగ్ సెపరేట్గా జరిగింది, శత్రువు సెపరేట్గా జరిగింది. అది ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్. సో స్టోరీ విన్నారు, సెపరేట్ అయిపోయారు అంతే. మాకేం తెలీదు సార్ ఏం చేశారు, మాకు తెలియదు. నాకు కూడా తెలియదు, ట్రైలర్ చూసి లేకపోతే వాట్ ఎవర్. మీకు కూడా తెలియదు కథ తెలుసు నాకు, కథ తెలుసు. బట్ షూట్ ఆయన క్యారెక్టర్ ఏ సీన్ షూట్ చేశారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నా నాకు తెలుసు అంతే, స్టోరీ వైజ్. బట్ మామూలుగా అయితే తెలియదు. కర్మణ్యే వాధికరిస్తే గురించి మన వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు? మంచి ఇంట్రెస్టింగ్ థీమ్ మూవీ అండి. స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. ఓకే. పర్సనల్గా అందరూ ఎంజాయ్ చేసాం. ఓకే. సో మంచి సినిమా అవుద్ది డెఫినెట్గా. అంటే ప్రతి సినిమా మంచి సినిమా అని చెప్తారు కానీ, బట్ యాజ్ అ డైరెక్టర్ కానీ లేదా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ఒక మంచి సినిమా తీసిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు అందరికీ. బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.